జై జై మోడీ, హర్ హర్ మోడీ అని శ్రీరాముడి రూపంలో ఉన్న మోడీ కటౌట్ పెట్టి కటౌట్కి హారతులు ఇచ్చి మోడీ చాలీసా కూడా చదివారు. ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగింది. అసలుకే మీడియా పరువు రాజకీయాలతోటి మిళితం అయిపోయి కొనారెళ్తున్న సమయంలో ఇలాంటివి కూడా జరిగినాయి అంటే ఇక ఆ మీడియా పరువు ఎలా నిలబడుతుంది? అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, దీని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి, దీంతో మోడీకి ఈ శ్రీరాముడి రూపం వేయటం వెనుకున్న అసలు పరమార్థం ఏమిటి ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గోధి మీడియా అనే పేరుతోటి నేషనల్ మీడియా మొత్తం బీజేపీకి అంటగడ్డి కాగిపోయి వాళ్ళ పరువుని వాళ్ళు బాగొట్టుకున్నారు. అసలు మీడియాలో ఏదైనా వార్త వచ్చింది అని అంటే దాన్ని దాదాపుగా నమ్మటం మానేసినట్టు పరిస్థితి అయిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక మిగతా ప్రాంతీయ భాషల్లో కూడా ఉన్న ఛానల్స్ కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తాయి. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పచ్చ మీడియా అని, బ్లూ మీడియా అని ఇలాగ రకరకాలుగా డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ హల్చల్ ఇంకా పెచ్చు మీది అది ముందుకు నడుస్తూనే ఉంది. అసలు ఇలాంటి పరిస్థితులే ఉండి మరి మీడియాని ఎవరు నమ్మని దాఖలాలు కనపడతా ఉంటే మరొక వైపు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలోనే మోడీని కటౌట్ ఒకటి తీసుకొచ్చి శ్రీరాముడి రూపంలో ఉన్న ఆయన విల్లంబు పట్టుకొని మరి నెత్తిన కిరీటం పెట్టుకొని ఒంటి నిండా ఆభరణాలు వేసుకున్న ఒక శ్రీరాముడి రూపంలో ఉన్న మోడీ కటౌట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి మోడీ చాలీసా చదివి జై జై మోడీ, హర్ హర్ మోడీ అని మోడీని కీర్తించి మోడీకి హారతి కూడా ఇచ్చారు. ఇదంతా ఎవరు చేశారు అని అంటే బీహార్కి చెందిన ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంటు రాజన్ అనే వ్యక్తి చేసిన పని ఇది ఎందుకు చేశాడు అనంటే దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి అనంటే మోడీకి ఆల్రెడీ గుడి కట్టడానికి ఆయన 115 కోట్ల రూపాయలు వసూళ్లు కూడా చేస్తున్నాడంట. బీహార్ పాట్నాలో మరి ప్రైవేటు స్థలంలోనే కడతారో మరి దాన్ని ఏమన్నా గవర్నమెంట్ స్థలంలో కట్టి ఇప్పుడు దానికి కూడా పెద్ద ఇది ఏమన్నా పెడతారో తెలియదు. కానీ ఆల్రెడీ అయోధ్యలో జరిగిన ఈ పరకమని టైపు డబ్బులు లెక్కించే దాంట్లో జరిగిన గోల్మాల్ మీదనే ఒకవైపు అయోధ్య గుడి ట్రస్ట్ కానీ ఇంకొక వైపు బీజేపీ ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళ పరువుని కాస్త తీసేసుకున్నారు. అక్కడ కూడా ఇలాంటి దానికి పాల్పడతారా అని చెప్పి ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు 115 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాట్నాలో మోడీ గుడి కట్టడానికి ఉపక్రమిస్తూ దాన్ని మేము ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మేము దాన్ని అనౌన్స్ చేసుకుంటామని పేరు చెప్పి వాళ్ళు దాన్ని ప్రాంగణాన్ని అద్దెకు తీసుకున్నారట. తీసుకొని వాళ్ళు చేసిన పని ఏమిటాయా అంటే ఇట్లా మోడీ కట్అవుట్ ఒకటి పెట్టడం. అంటే ఇప్పుడు శ్రీరాముడి రూపంలో ఉన్న మోడీ గుడి కట్టబోతున్నారు. అది శ్రీరాముడు అని అంటే ఇప్పుడు మనకి మోడీ అవతారం కనపడాలి. ఆల్రెడీ మనకి సినిమా ప్రభావంతో శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఎలా ఉంటారు అని అంటే మరి ఇదిగో మనం ఎన్టీ రామారావు గతంలో నటించిన ఆ సినిమాల రూపాన్ని చూసే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. కాకపోతే అదేమిటి అని అంటే ఆయన ఆ క్యారెక్టర్ను పోషించాడు, అందులో ఉన్నదాన్ని ప్రజలు అభిమానంతో వాళ్ళు ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ గుడి కట్టే ప్రయత్నం చేస్తానంటే అందులో ఖచ్చితంగా శ్రీరాముడి అవతారంలోనే మరి ఇక మోడీ బొమ్మ పెడతారు కదా, అలాంటి విగ్రహం చేయించి పెడతారు. మరి ఇక ఏమన్నా అయోధ్య గుడి టైపులోనే ఆ గుడిని కూడా ఏమన్నా నిర్మిస్తారో తెలియదు. కానీ 115 కోట్ల రూపాయలు బీహార్ పాట్నాలో కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ 115 కోట్ల రూపాయలు ఎక్కడవి, ఎవరిచ్చారు? రాజన్ సొంత ఆస్తులు ఏమైనా అమ్మి తీసుకొచ్చి పెడుతున్నాడంటే మళ్ళీ ప్రజల దగ్గర నుంచి విరాళాలే. దీన్ని ఎవరు ఎందుకని ఇలా చేస్తున్నారు అని అంటే దీని వెనక ఖచ్చితంగా బీజేపీయే ఉంది అనేది ఇప్పుడు బయట నుంచి వినిపిస్తున్న సమాచారం. ఏదో ఒక రూపంలో మోడీకి అమిత్ షాలు వాళ్ళ ప్రభావాన్ని బీజేపీలోనూ మరొక వైపు ప్రజల్లోనూ కోల్పోతున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన వ్యవహార శైలిని చూస్తూ ఉంటే కూడా ప్రతిపక్షాలు చాలా ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి సమాధానం చెప్పలేక అమిత్ షా పార్లమెంట్కే డొమ్మా కొడతా ఉన్నాడు. ఇక ఈ సమయంలో డీలిమిటేషన్ బిల్లుని మళ్ళీ మేము స్పెషల్ సెషన్ పెట్టి తీసుకొస్తామని చెప్పి మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సీఎంలందరితోటి అమిత్ షా కూడా భేటీ అవటం ఇవన్నీ కూడా చూసాం. ఇలాంటి సమయంలో ఇది తెరపైకి తీసుకొచ్చారు అని అంటే ఎందుకు జరుగుతోంది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ మతం అనే దాన్ని తీసుకొచ్చి రాజకీయ చట్టంలో ఇమిడ్చే ప్రయత్నమే.
ఏం లేదు. గతంలో నరేంద్ర మోడీ చెప్పుకున్నాడు. నేను బయలాజికల్‌గా నా తల్లికి నేను పుట్టినట్టుగా ఈ బయటకి ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది గానీ, నేను దైవాంశ సంభూతుడిని అని మోడీ ఆయన నోటితోనే చెప్పుకున్నాడు. అది కూడా ఏంటి మీడియాలోనే. దాన్ని వ్యతిరేకించకుండా ఆయనకి మైక్ పెట్టి మాట్లాడించుకున్న మీడియా పరిస్థితి ఎలాగుందనేది కనపడతానే ఉంది. సరే ఇవన్నీ మోడీయో లేకపోతే ఏదో ఒక రాజకీయం చేసుకుంటానికి దాన్ని పైపైన ఇలాగా స్పృశించుకుంటూ ఆ విషయాన్ని కొంచెం ప్రజల్లో భావోద్వేగాలు రేగే విధంగా చేసుకొని వాళ్ళు ఏదైనా పబ్బం గడుపుకుంటే అది వేరే విషయం. కానీ అసలు ఈ మోడీకి గుడి కట్టడం ఏంటి? ఇలాగ ఇప్పుడు కట్అవుట్ని తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పెట్టి మోడీ చాలీసా చదవటం ఏంటి? వేరే ఎవరైనా సరే ఇప్పుడు గతంలో కూడా చూసాం, బిత్తిరి సత్తి అనే ఒక కమిడియన్ కూడా ఉంటాడు. ఆ కమిడియన్ ఒక ఈ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత టైపులో కరెంటు బిల్లు మీద మార్చి చెబితే దాన్ని వానర సేన అనే ఒక సేన ఏదో ఒక వీళ్ళు అతనికి ఫోన్లు చేసి వేధించారు కూడా. ఇప్పుడు బిత్తిరి సత్తి చేసిన దానికి ఇప్పుడు ఈ మోడీ చాలీసా చదివిన ఈ రాజన్ చేసిన పనికి అసలు ఏమన్నా తేడా ఉందా? మోడీకి చేస్తేనేమో అది యాక్సెప్టబుల్గా కనపడతా ఉంది ఈ ప్రజలకి, లేకపోతే ఆ మతం ముసుగులో ఉన్న వాళ్ళకు, లేదు బీజేపీ రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి. కానీ విచిత్రమైన విషయం ఏమిటి? మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి మోడీని శ్రీరాముడు రూపంలో చూపించటం. శ్రీరాముడు వేషం ఎప్పుడైనా వేసుకున్నాడా మోడీ? అలాంటి సినిమాలు ఏమన్నా చేశాడా? అలాంటిది ఓ చిత్రాలు బయటకు రావడానికి వీళ్ళు ఊహాజనితంగా చేసిందే కదా. మొన్న మధ్యన ఎవరో ఒక టీవీ ఛానల్లో కూడా మోడీ తలకాయ తీసుకెళ్ళి శ్రీరాముడి బాడీకి అతికిచ్చారు అన్నట్టుగా మాట్లాడితే అతని మీద విరుచుకుపడ్డారు బీజేపీ నాయకులందరూ. మోడీ తలకాయ అంటావా, శ్రీరాముడి బాడీ అంటావా అని. మరి జరిగింది ఏమిటి? ఎలాగ చేశారు? ఇది ఫోటోషాప్లో చేసిన ఫోటోనే అనుకుందాం, లేకపోతే ఏఐ క్రియేట్ చేసిందే అనుకుందాం. ఏం జరిగింది? కిందనంతా శ్రీరాముడి బాడీ కనపడుతుంది, పైన మోడీ తలకాయ కనపడుతుందా లేదా? ఎందుకని ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటే, వాళ్ళు కోల్పోతున్న ప్రభావాన్ని మళ్ళీ ప్రజల్లో భావోద్వేగం టింజి చేయటానికి, దాన్ని తట్టి లేపటానికి చేస్తున్న విస్తృత ప్రయత్నం అన్నమాట. ఇందులో మళ్ళీ 115 కోట్ల రూపాయలతోటి గుడి అంటే అది ఇంకో పెద్ద స్కామ్గానే పరిణమిస్తుంది. ఇలాంటి వాటన్నిటికీ మీడియా కూడా వత్తాసు పలకటం, మన తెలుగు మీడియాలో ఎంతవరకు ఎవరన్నా ఈ విషయాన్ని స్పృశించి చెప్పటం జరిగిందా? సాక్షి మీడియాలో ఏదో తూతూ మంత్రంగా అడుగునే ఎక్కడో వేసి దాన్ని చేతులు దులిపేసుకున్నారు. మిగతా మీడియాలో అయితే సోకాళ్ళు పెద్ద మీడియాలో వేటిల్లోనూ వచ్చిన దాఖలాలే కనపడటంలా. ఇది జరిగి 2 రోజులు అవుతున్నా దీని గురించి మనం ఎందుకు చర్చించుకోలేకపోతున్నాం అంటే, మళ్ళీ ఈ మీడియా మొత్తం వెళ్ళి వాళ్ళకి సంకలో కూర్చుంది. గోధి మీడియా అయిపోయింది. తెలుగు మీడియా కూడా గోధి మీడియానే. ఇదే ఈరోజు కుండబద్దలు.